నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు గర్భధారణ సమయంలో దంత ఆరోగ్యం గురించి, అసలు అలాంటి సమయంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ బి కార్తీక్ గారు, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో దంత ఆరోగ్యానికి సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి? చాలా మందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చిగురు నుంచి రక్తాలు రావడం కానీ, లేకపోతే వామిటింగ్స్ వల్ల పళ్ళు పాడవడం కానీ, అండ్ పళ్ళు లూజ్ అవ్వడం కానీ తరచుగా జరుగుతుంది కదా. సో దీన్ని చాలా మంది ఓవర్లుక్ చేస్తారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ నేను అనుకోని డెంటిస్ట్ దగ్గర రాకపోవడం, అలా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ. ఓకే, మీరు అన్నట్టుగా అంతగా ఈ సమస్య గురించి పట్టించుకోరు, చాలా రేర్ అనే చెప్పాలి. అసలు ఎలాంటి వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? యాక్చువల్లీ రేర్ కాదమ్మా, అందరికి వచ్చే కామన్ థింగ్, కానీ పట్టించుకో. దీంతో వచ్చే ఇబ్బందులు అనేవి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పిల్లడు పుట్టిన తర్వాత కానీ అది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, దానికి అదే తగ్గిపోతుంది. బట్ అది ఉన్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే అది చిగురుని ఎఫెక్ట్ చేస్తుందో ఆ ఎఫెక్ట్ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోయినా కూడా జరిగిన డ్యామేజ్ చాలా వరకు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కానీ మళ్ళీ కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కానీ మళ్ళీ రావడం జరుగుతుంది, సేమ్ ఇష్యూ రావడం జరుగుతుంది. సో దానివల్ల కూడా పళ్ళు లూజ్ అవడం కానీ చిగుళ్ళు పాడడం కానీ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా గర్భధారణ సమయంలో వామిటింగ్స్ అనేవి చాలా కామన్ ఇష్యూ, దాదాపుగా అందరిలో ఉండే అవకాశం ఉంటుంది. సో మరి అలాంటి టైంలో దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇన్ కేస్ వామిటింగ్ అయ్యాక బ్రష్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా పాటించాలా? రెగ్యులర్ గా వామిటింగ్స్ వచ్చిన వాళ్ళకి వామిటింగ్ వచ్చిన వెంటనే బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వామిటింగ్ చేసినప్పుడు కడుపులో ఉన్న యాసిడ్స్ కూడా బయటకు వస్తాయి, అవి పండుని చాలా వరకు పాడు చేస్తాయి, ఎనామిన్. సో రెగ్యులర్ గా వామిటింగ్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే వామిటింగ్ అయిన తర్వాత కొంచెం నోరు కడిగేసుకొని కొంచెం నీట్ తాగి కొంచెం కామ్ అయిన తర్వాత ఒక 1 hour 2 hours స్లోగా బ్రష్ చేసుకోవడం మంచిది. డ్యూరింగ్ వామిటింగ్స్ వచ్చినప్పుడు అగ్రెసివ్ బ్రషింగ్ చేయదు. అగ్రెసివ్ బ్రషింగ్ చేస్తే ఫస్ట్ యాసిడ్ వల్ల పాడిన పన్ను తొందరగా అరిగిపోతుంది అన్నమాట, దానివల్ల సెన్సిటివిటీ రావడం జరుగుతుంది. ఓకే, అసలు ఏ ట్రైమిస్టర్లో డెంటల్ కన్సల్ట్ అవ్వాలంటారా డెంటిస్ట్ని? అసలు అవసరం ఉంటుందా ఉండదా? ఐడియల్ గా చెప్పాలి అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీయే కలవాలి ఎవరైనా. బట్ ఏదైనా ఇష్యూ వచ్చింది అన్నప్పుడు లేట్ సెకండ్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్ స్టార్టింగ్ లో కానీ చాలా మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఏదైతే అవసరం ఉన్నాయో అవే. యూజువల్ గా డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా వరకు మేము అవాయిడ్ చేస్తాం. బట్ అమ్మాయికి తినడానికి ఇబ్బంది అవుతుంది, గర్భిణీ స్త్రీకి తినాలి ఎలా, సో తినడానికే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు కొన్ని ఎలెక్టివ్ ప్రొసీజర్స్ మనం చేసుకోవచ్చు అండ్ చాలా సేఫ్ గా చేసుకోవచ్చు ఆ టైంలో. ఓకే, అలాగే ఇందాక మీరు చిగుల నుంచి రక్తం కానీ వాపు కానీ కనిపిస్తుంది అన్నారు, అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఇది చాలా వరకు హార్మోనల్ చేంజెస్ వల్ల జరుగుతాయి. హార్మోనల్ చేంజెస్ తో పాటు ప్రెగ్నెన్సీ కన్నా ముందే పళ్ళలో పాచి అలా ఉండడం వల్ల చిగుళ్ళు తొందరగా ఉబ్బిపోతాయి అన్నమాట. దాన్నే ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే చిగుళ్ళ వ్యాధిని ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు. సో ఇది పళ్ళ పైన పాచి ఉండడం, దానివల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్ ఆ టైంలో రెండు ఇరిటేషన్ వల్ల చిగుళ్ళు తొందరగా లావ్ అయిపోయి తిన్న ఫుడ్ కూడా ఇరుక్కొని బ్లడ్ రావడం, బ్రష్ చేసినప్పుడల్లా బ్లడ్ రావడం అండ్ దాని తర్వాత పళ్ళు మెల్లిమెల్లిగా కలగడం జరుగుతుంది. మరి కన్సల్ట్ అయ్యాక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? చాలా సార్లు డెంటిస్ట్ ని కలవడమే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. చాలా వరకు ప్రొసీజర్స్ డాక్టర్స్ చెప్తారు ఇది మీరు అవాయిడ్ చేయొచ్చు అమ్మా, అప్ టు మీ ప్రెగ్నెన్సీ అయిపోయిన వరకు ఇది అవాయిడ్ చేయొచ్చు. కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్. పేషెంట్ కి నొప్పి వస్తుంది, రోజు తినాలి, తిన్నప్పుడల్లా ఫుడ్ ఇరుక్కోవడం, దానివల్ల నొప్పి రావడం జరుగుతుంది. సో సెకండ్ ట్రైమిస్టర్ వరకు కావాల్సిన పెయిన్ కిల్లర్స్ కానీ ఏవైతే సేఫ్ ఉంటాయో, యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా సేఫ్ ఉంటుందో అది ఇచ్చి కూడా మేనేజ్ చేయొచ్చు. కొన్ని ఎలెక్టివ్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు, ఏదైతే అత్యవసరం ఉందో అది ఆ టైం వరకే చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైనా పర్టికులర్గా టూత్పేస్ట్ కూడా ఏదైనా అవాయిడ్ చేయటం కానీ పర్టికులర్గా ఇదే వాడితే మంచిది అనేది కూడా ఉంటుందా ప్రెగ్నెన్సీ టైంలో? లేదు లేదు, అలాంటిది ఏం లేదు. జనాలు నచ్చింది వాడచ్చు, వాళ్ళకి ఏది బెటర్ అనిపిస్తే అది వాడుకోవడం బెటర్ ఆప్షన్. బట్ బ్రషింగ్ అనేది సింపుల్. వామిటింగ్స్ అవుతున్నాయి, చిగుళ్ళు బాగా పాడవుతున్నాయి, అట్లాంటి టైంలో అగ్రెసివ్ బ్రష్ చేయడం కానీ లేకపోతే బాగా క్లీన్ పెట్టుకుందామని ఎక్స్ట్రా ట్రై చేయడం కానీ చేయకుండా నార్మల్ బ్రషింగ్ చేసి మీకు వస్తున్న కన్సర్న్ ని డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చి లోకల్ అనెస్థీషియా ఇవ్వాల్సి వస్తే మరి ఆ టైంలో ఎంతవరకు సేఫ్ అంటారు?
లోకల్ ఎనస్థీషియా చాలా వరకు సేఫ్ ఉంటుంది, ఎందుకంటే చాలా లైట్ డోస్ లో ఇస్తారు. మ్మ్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఎనస్థీషియాతో ఇష్యూస్ ఉండవు, చాలా సేఫ్ గా తీసుకోవచ్చు ఎనస్థీషియా. ఓకే, అసలు కామన్గా వచ్చే సమస్యలు ఏంటి? కామన్ గా వచ్చే సమస్యలు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి చిగుర్ల వ్యాధి. ఫస్ట్ చిగుర్ల వ్యాధి దానికదే వచ్చి దానికదే తగ్గిపోతుంది. మ్మ్. కానీ మదర్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత పిల్లలతో తో బిజీ ఉండడం వల్ల, లేకపోతే ఆ తర్వాత తగ్గిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేయడం వల్ల చిగుర్లు చాలా ఎక్కువ పాడైపోయిన తర్వాతే వస్తారు. ఓకే. దానివల్ల పళ్ళు లూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సో అది కొంచెం బాగా చూసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని కూడా నొప్పితో పాటు తీసుకొస్తాయి డెంటిస్ట్. కానీ చిగుర్ల వ్యాధి ఒకటే దానికి అది తగ్గిపోయి నెగ్లెక్ట్ కి కారణం అవుతుంది. ఓకే, అలాగే పిల్లలు పుట్టాక అంటే పళ్ళు రాకముందు కూడా బిడ్డకి ఆ నోరు కడగడం కానీ ఇవన్నీ చేయడం మంచిదంటారా? అసలు ఇవన్నీ ఎంతవరకు పాటిస్తున్నారు? చాలా తక్కువ అమ్మా. పాతకాలంలో అయితే డెఫినెట్ గా నోరు కొంచెమైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి తుడిచేవారు. కానీ ఇప్పుడు అసలు లేదు, డైరెక్ట్ బ్రషింగ్ వరకు వస్తున్నారు. సో మదర్స్ కి చాలా మందికి డెంటల్ లో అవగాహన లేదు, పిల్లలకి ఎలా క్లీన్ చేయాలి, ఏం చేయాలి. సో నోరు పుక్కిలించడం కానీ ఇవన్నీ కూడా పిల్లలకు మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి. ఆఫ్టర్ 6 months to 1 year లోపల తర్వాత మీరు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయొచ్చు. అప్పటి వరకు చిగుర్లకు ఒక్కసారి వేలుతో తోడవడం, చేతి కాటన్ క్లాత్ చుట్టేసుకొని నీళ్ళలో డిప్ చేసి అలా తోడ్చేస్తే సరిపోతుంది. మోస్ట్లీ అది ఇనఫ్, చాలా వరకు ఇబ్బంది రాదు దానివల్ల. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి. కిషన్ గారు మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అలాగే డాక్టర్ గారు, బేబీ బాటిల్ టూత్ డికే అంటూ ఉంటారు, అసలు దీని అర్థం ఏంటి? అట్లే చైల్డ్హుడ్ కేర్స్ యూజువల్ ఏమవుతుందంటే చాలా మంది మదర్స్ నైట్ టైం ఫీడింగ్ చేస్తుంటారు, నిద్రలో లేచినప్పుడల్లా పాలు పట్టడం చేస్తుంటారు. కొన్నిసార్లు మదర్ మీద కాకుండా బాటిల్ ఫీడింగ్ చేసినప్పుడు నైట్ బాటిల్ పెట్టి వదిలేస్తారు థ్రెడింగ్ లో. సో దానివల్ల ఏమవుతుందంటే పంటి పైన పళ్ళన్నీ కూడా మెల్లిమెల్లిగా పుచ్చు వచ్చేస్తాయి. బికాస్ ఎక్కువ సేఫ్ పాలు పళ్ళ పైన ఆగడం వల్ల పుచ్చులు రావడం అనేది జరుగుతుంది, తొందరగా పళ్ళు పాడే కూడా జరుగుతుంది. ఇది కేర్ తీసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్. చిన్న పిల్లలు ఇప్పుడు ఎంతోమంది మదర్స్ వస్తారు, సార్ మా పిల్లడికి ఏం షుగర్ అలవాట్లేదు, ఏం లేదు, అయినప్పుడు పళ్ళు పాడవుతుంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నర్సింగ్ బాటిల్ కేర్స్. నైట్ టైం బాటిల్ పెట్టేస్తారు, పొద్దున్న లేసరికి ఆ షుగర్ అంతా పళ్ళ పైన అలాగే పెరిగిపోతుంది కాబట్టి పళ్ళు తొందరగా పాడైపోయే అవకాశం జరుగుతుంది. ఓకే, అలా వదిలేయడం వల్ల ఎత్తు పళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? అంటే చాలా మందికి ప్యాసివ్ థమ్ సకింగ్ ఉంటుంది, లేకపోతే నిప్పులు పెట్టుకోవడం ఉంటుంది. ఈ రెండు కూడా చాలా ఎక్కువ చేసినప్పుడు ఎముక తయారయ్యేటప్పుడు ఈ వేలు ప్రెషర్ కి కానీ లేకపోతే బాటిల్ ది నిప్పులు కానీ ఆ ప్రెషర్ కి మెల్లిమెల్లిగా ఎముక అనేది ఎత్తుగా వచ్చేస్తుంది. ఆ ఎత్తుగా రావడం వల్ల పళ్ళు ఎత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల శ్వాస రిలేటెడ్ సంబంధాలు కూడా ఇష్యూస్ కూడా వస్తాయి ఫ్యూచర్. ఓకే, అసలు ఈ తంబు వేసుకోవడం అనేది చాలా మంది పిల్లల్లో ఉంటుంది, ఇది చాలా ప్రాబ్లమెటిక్గా కూడా చూస్తూ ఉంటారు. దీన్ని అసలు ఎలా అలవాటు చేయకూడదు, ఒకవేళ అలవాటు అయితే ఎలా మాన్పించాలి? థమ్ సకింగ్ అనేది ఒక ప్యాసిఫిక్ మ్యామ్. ఇప్పుడు అమ్మ లేదనుకోండి, నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటారు, వాళ్ళకు ధైర్యం అనమాట, ఏదో ఉంది, సమ్ మైండ్ డైవర్ట్ కావడానికి వాళ్ళు చేసుకుంటారు. సో పిల్లలు తరచుగా 10 మంది మధ్యలో ఉన్నారంటే థమ్ సకింగ్ అలవాటు యాక్చువల్ గా కాదు. ఒంటరిగా ఉన్న పిల్లలు కానీ బాగా ఎక్కువ ఒంటరిగా కూర్చొని టీవీ చూడడము లేదా బాగా భయం పడడము అట్లాంటి పిల్లలు థమ్ సకింగ్ ఎక్కువ అలవాటు. ఇఫ్ ఎట్ ఆల్ థమ్ సకింగ్ అలవాటు అయ్యేది పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్, అయినా కూడా అప్పుడు వేప నూనె రాయడం కానీ చేతికి బట్ట కట్టేసి పడుకోబెట్టడం కానీ చేస్తే చిన్నగా ఉన్నప్పుడే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది అవాయిడ్ చేయొచ్చు ట్రీట్మెంట్స్ వాళ్ళకి. ఓకే, అసలు పిల్లల్లో పళ్ళు ఏ నెలలో ఖచ్చితంగా వస్తాయి, ఎప్పటి వరకు దాన్ని నార్మల్గా చూడాలి? ఖచ్చితంగా అంటూ ఏం లేదు, అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీలో కాల్షియం లెవెల్స్ అండ్ జెనెటిక్స్. కొంతమందికి మెల్లగా వస్తాయి, కొంతమంది తొందరగా వస్తాయి. బట్ 6 నుంచి 9, 10 నెలల మధ్యలో వచ్చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దట్ ఈస్ టోటలీ నార్మల్. ఓకే, పళ్ళు వచ్చే ముందు బాడీలో ఏమన్నా చేంజెస్ కనిపిస్తాయా? కొంతమంది మోషన్స్ అవుతాయి అని చెప్పేసి అని అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అది చాలా కరెక్ట్ అమ్మా. నార్మల్ గా పళ్ళు వస్తున్నప్పుడు పిల్లలకి కొరుక్కొని దానివల్ల బాగా వెయిట్ చేయడం వల్ల కూడా మోషన్స్ వస్తాయి. అండ్ వాళ్ళు ఏంటంటే కొరుకుతున్నప్పుడు పళ్ళు వస్తున్నప్పుడు ఆ దుర్గకి ఎక్కడంటే అక్కడ కొరుకుతుంటారు కాబట్టి ఆ సర్ఫేస్ పెద్ద ఇన్ఫెక్షన్ దాని వల్ల కూడా కొంచెం మోషన్స్ వస్తుంటాయి. సో అది చాలా కామన్. ఓకే, ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా? యూజువల్ గా పిల్లలకి మోస్ట్ వచ్చేది పళ్ళ థమ్ సకింగ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు కొరికేటప్పుడు కొన్నిసార్లు నాలుగుతో కొరుకుంటాం, ఇది కూడా కొంచెం జాగ్రత్త పడాల్సింది.
చాలా మంది తెలియకుండా. రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు అలాగే, తన పళ్ళు తన నాలుగుతో కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అది చాలా ఎక్కువ అగ్రెసివ్ పిల్లల్లో, ఇప్పుడు వస్తున్న ఆటిజం పిల్లల్లో కూడా కొన్నిసార్లు కామన్ గా జరుగుతుంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది అర్లీ సైన్ పిల్లలకు చూసినప్పుడు. హైపర్ యాక్టివ్ పిల్లల్లో కూడా నాలుక కొరుక్కునే అలవాటు ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోవాలి. ఓకే. అలాగే పిల్లల్లో టూత్ పేస్ట్ పర్టికులర్గా ఇప్పుడు కిడ్స్ టూత్ పేస్ట్ అంటూ మనం చూస్తూ ఉంటాం. ఇవి నిజంగా అవసరం అంటారా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్స్ టూత్ పేస్ట్ అనేది 3 years నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 3 to 5 years 5 మధ్యలో కిడ్స్ టూత్ పేస్ట్ అవ్వదు. ఇప్పుడైతే యాక్చువల్గా టాడ్లర్ పేస్ట్ అంటే లైక్ పుట్టిన పిల్లలకి పళ్ళు వచ్చిన 6 నెలల తర్వాత కూడా వచ్చే పేస్ట్ ఉన్నాయి. బట్ యూజువల్ గా నేను రికమెండ్ చేయను. పేస్ట్ వాడాల్సి వస్తే కూడా ఒక పెసర్ గింజ, జస్ట్ పెసర్ గింజ అంత పేస్ట్ తీసుకొని మంచిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. బ్రషింగ్ అనేది ఒక ఫిజికల్ క్లీనింగ్ మెథడ్ అంతే. దానికి మీరు పేస్ట్ పెట్టినా పెట్టకపోయినా పెద్ద లాభాలంటూ ఏం లేదు. సో చిన్న అమౌంట్ తీసుకొని బ్రష్ చేస్తే పిల్లలకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కాబట్టి అది అలవాటు చేస్తుంది మనకి బ్రషింగ్. ఓకే. సో పెసర్ గింజంత పేస్ట్ ఇస్ ఓకే. ఓకే. కాలర్ రెడీగా ఉన్నారు కిషన్ గారు. కిషన్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి కిషన్ గారు. టీవీ ఉంటే మ్యూట్ లో పెట్టేసి డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి. దుర్గ అనేది 2 నెలల మా దుర్గ పెడుతుందమ్మా, గవర్నమెంట్ లో మందులు వాడుతున్నా తెచ్చుకుంటున్నా. అది ఏది వాడినా అమ్మా నాకు దుర్గలు నిద్ర పడతలేదు, అంత అయోమయం అవుతుందమ్మా నాకు. పళ్ళు బాగా అరిగిపోవడం వల్ల కూడా దుర్గలు వస్తాయండి. సో దానికి మీరు డాక్టర్ ఉంటుంది. ఒకసారి డాక్టర్ మీకు ఏం చెప్తారు? దుర్గకి కారణం అని చెప్పారా? గోగినట్టు దానికి కారణం ఏమన్నా చెప్పారా డాక్టర్ మీకు? ఏం లేదు, గవర్నమెంట్ లో హాస్పిటల్ పోతే ఆయింట్మెంట్ వారం ఒక్కసారి ఆయింట్మెంట్ పెట్టుకోవచ్చు, రాత్రి పెట్టుకున్నా పొద్దున ఆంజం ఉన్నాను సార్. అట్లా 3 సార్లు పెట్టినా పోతలేదు. ప్రైవేట్ లో కూడా చెప్తున్నా సార్. చాలా సార్లు కిషన్ గారు, చాలా సార్లు మీకు పళ్ళు అరగడం వల్ల కూడా పళ్ళు దురద పెడతాయండి. సో ప్రాపర్ గా డాక్టర్ గారు కలవండి, బయట డెంటిస్ట్ ని కలవండి. కలిస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మీకు ఏదైతే డ్యామేజ్ అవుతుందని చూసి దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. మీరు దగ్గర ఉన్న డెంటిస్ట్ ఎవరైనా కలిసారనుకోండి, వాళ్ళు పళ్ళు ఎంత అరిగినాయి చూసి దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దురద అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పళ్ళు అరిగిపోవడం కానీ, చిగుర్లు పాడవడం కానీ, చిగుర్లలో చీము రావడం కానీ, ఇలాంటి అన్ని రీజన్స్ కి కూడా దురద వస్తుంది. ఒక కారణం అంటూ ఉండదు అనమాట. సో పళ్ళకి దురద పెడుతుంది అంటే మాత్రం సెన్సిటివిటీ ఒకటే ఇష్యూ కాదు. కాబట్టి ఒకసారి మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ ని కలవండి. డెంటిస్ట్ ని కలిసి ఆయన ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. ఓకే. అలాగే బ్రషింగ్ అనేది 2 times ఖచ్చితంగా చేయాలి అంటారు డాక్టర్ గారు. ఇది ఎంతవరకు పాటించాలి ఖచ్చితంగా? అలాగే టంగ్ క్లీనింగ్ గురించి కూడా ఒకసారి చెప్పండి. బ్రషింగ్ అనేది డైలీ ట్వైస్, అది డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ డైలీ ట్వైస్ చేయాల్సి. యూజువల్ గా మార్నింగ్ అండ్ నైట్ ఎందుకు చేస్తాం అంటే, మార్నింగ్ చాలా వరకు వర్క్ వెళ్లే ముందే బ్రష్ చేసుకొని తినేసి వెళ్ళిపోతాం. సో మార్నింగ్ లేచిన వెంటనే మనం తినడానికే బ్రష్ చేస్తున్నాం. అది చేసిన వెంటనే తినడం జరుగుతుంది. తిన వెంటనే నోట్లో ఫుడ్ ఇరుక్కొని ఉంటుంది, అలాగే పనికి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం వరకు అది పీక్ అయిపోతుంది. సో నైట్ బ్రషింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నైట్ మీరు మళ్ళీ చేసిన తర్వాత ఇంకేం తినరు కాబట్టి చిగుర్లు అక్కడ రికవర్ కావడానికి వీలుంటుంది మంచిగా. సో నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. డే బ్రషింగ్ కన్నా నైట్ బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి మీ పేషెంట్ కి సలహా ఇచ్చేది ఏముంటుందంటే, నైట్ బ్రష్ చేసిన తర్వాత పొద్దున్న లేచి నోరు కడిగేసుకొని తినేసి వర్క్ వెళ్లే ముందు బ్రష్ చేసుకునేటండి. దానివల్ల వచ్చే లాభం ఏంటంటే, లంచ్ వరకు మీరు నోరు క్లీన్ ఉంటుంది. మళ్ళీ లంచ్ నుంచి నైట్ వచ్చినాక ఎలాగో బ్రష్ చేస్తారు కాబట్టి పంటలో డీకే అయినది లేకపోతే ఫుడ్ కుళ్ళిపోవడం అనేది తక్కువ జరుగుతుంది. సో ట్వైస్ బ్రషింగ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ టంగ్ క్లీనింగ్ లో కంపల్సరీ డెఫినెట్ గా టంగ్ క్లీనింగ్ చేయాల్సింది. దాంట్లో వల్ల చాలా బ్యాక్టీరియా నోట్లో ఉండిపోతుంది. మన నాలుకలో ఉన్న ప్రివెసిట్స్ లో చాలా వరకు బ్యాక్టీరియా ఉండిపోతుంది. దానివల్ల వేరే రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. శ్వాస సంబంధించిన రోగాలు వచ్చే సమస్య కూడా చాలా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఓకే. అసలు పిల్లల దంత ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు చేసే కామన్ మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు? పాల పడ్డే కదా, పర్వాలేదు, ఎట్లాగో మళ్ళీ వస్తాయి, సో ఇప్పుడు కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్న చిన్న స్పాట్స్ కనపడేటప్పుడు దానికి కేర్ తీసుకోకుండా, పళ్ళలో సందులు ఎక్కువ ఉన్నా లేకపోతే పళ్ళు దాని దగ్గరకు ఉన్నా కూడా చూసుకోకూడదు. ఎంత చిన్నగా ఉన్నా, లేకపోతే నాలుక టంగ్ టై అంటారు, నాలుక కింద అంటుకుని ఉన్నా కూడా మామిడికి అలాగే నట్టున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిందో తెలుస్తుంది, మా పిల్లలకి కింద టంగ్ టై నాలుక అంటుకొని ఉండడం వల్ల మాట సరిగ్గా రావట్లేదు. సో ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోకుండా దగ్గర ఉన్న డెంటిస్ట్ ని ప్రాపర్ గా టైంకి కలిస్తే తొందరగా ట్రీట్మెంట్ అవుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అన్నం తినడానికి పళ్ళు తొందరగా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఏళ్లకో 2 ఏళ్లకో పండ్లు వచ్చాయి, 5 ఏళ్ళు వచ్చేసరికి అది పుచ్చిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, పాల పళ్ళే కదా అని వదిలేస్తారు.
బట్ అదే 2 years 3 years డాక్టర్ దగ్గర తీసుకొచ్చుంటే చిన్న సిగ్మెంట్ ఫిల్లింగ్ తోని తగ్గిపోయింది. సో దట్ తనకు మళ్ళీ 10 to 11 years వరకు ఆ పళ్ళు ఉండాలి కాబట్టి ఆ పళ్ళు తనకు తినడానికి హెల్ప్ అవుతుంది, జాబ్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది, అండ్ పళ్ళు వంకటిగా రాకుండా కూడా చూసుకుంటాం. తొందరగా పళ్ళు పాడైపోయినందుకు తొందరగా పళ్ళు తీయాల్సి వచ్చింది, నెక్స్ట్ వచ్చే పళ్ళు కూడా కొంచెం క్రాస్ గా రావచ్చు. సో అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పెద్ద ఇష్యూస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు చిన్న ట్రీట్మెంట్స్ తోటి. ఓకే, అలాగే పిల్లల్లో వచ్చే కామన్ దంత సమస్యలు అంటే ఎలా ఉంటాయి? ముఖ్యంగా పుచ్చిపళ్ళ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది ఎందుకు పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? పిల్లల్లో క్లీనింగ్ పెద్దవాళ్ళు చేసినంత ఎఫిషియెంట్ గా చేసుకోవడం, అండ్ షుగర్ ఫుడ్స్ కానీ స్లోగా తినడం కానీ, బాగా స్లోగా టీవీ చూస్తూ కూర్చొని తినడం కానీ, అన్నం మెల్లగా తినే వాళ్ళలో కూడా పుచ్చులు చాలా ఎక్కువ వస్తాయి కంపేర్ టు స్వీట్స్ తినే పిల్లలతో. స్వీట్ తిన్నా కూడా తొందరగా తినే పిల్లల్లో పుచ్చు చాలా తక్కువ వస్తుంది. ఎవరైతే స్వీట్స్ అసలు అలవాటు లేని పిల్లలు ఉన్నా కూడా అన్నం మెల్లిగా టీవీ చూస్తున్నాం, మొబైల్ చూస్తున్నాం తినే పిల్లలకి మాత్రం పుచ్చులు చాలా ఎక్కువగా వస్తున్నాయి, అండ్ తొందరగా పళ్ళు పాడేవి. సో ఇలాంటి కేర్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది. స్లోగా ఫుడ్ తినలేదు, తింటున్నారు అంటే అన్న నవ్వుతుండాలి, నవ్వులో అయిపోయిందంటే మింగేశారు అంతే. పళ్ళలో నోట్లో ఫుడ్ పెట్టుకొని కూర్చున్నారు అంటే మాత్రం డెఫినెట్ గా పళ్ళు కూర్చుకోవడం జరుగుతుంది, అండ్ పేరెంట్స్ దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. ఓకే, అలాగే సెల్ఫ్ బ్రషింగ్ ఎప్పటి నుంచి అలవాటు చేయాలి? ఎలా అది ఒక ప్రాసెస్ అంటూ ఉంటుందా? ఎలా నేర్పించాలి అసలు పిల్లలకి? పిల్లల ముందు పేరెంట్స్ మెల్లిగా రోజు కూర్చొని వాళ్ళు బ్రష్ చేస్తుంది ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు చూస్తే చాలు, పిల్లలు వాళ్ళని చూసి అదే నేర్చుకుంటారు. అది చాలా ఈజియెస్ట్ టెక్నిక్. పిల్లలకు బ్రషింగ్ అలవాటు చేయాలి అంటే మనం బలవంతంగా బ్రష్ చేయాల్సిన అవసరం. వాళ్ళకు ముందు వాళ్ళ పేరెంట్స్ అతని ముందు నుంచి స్లోగా బ్రష్ చేస్తూ దాన్ని బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చూస్తే పిల్లలు దానికి అలవాటు పడిపోయి వాళ్ళు కూడా అదే పనిపిస్తారు. ఫస్ట్ వితౌట్ పేస్ట్, తర్వాత విత్ పేస్ట్, స్లోగా బ్రష్ చేయండి, వాళ్ళకి ఎలా వస్తుందో అలా చేయండి, తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళే నేర్చేసుకుంటారు. అది చాలా ఈజీ టెక్నిక్. ఇది ఈజియెస్ట్ వే పేరెంట్ ని చూసి చేయడం, అంటే టెల్ టు షో టెక్నిక్ అంటారు. అంటే ఫస్ట్ చెప్పాలి, తర్వాత చూపించాలి, తర్వాత వాళ్ళే చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. గర్భధారణ సమయంలో అలాగే ఆ తర్వాత పిల్లలు పుట్టాక కూడా దంత ఆరోగ్యానికి సంబంధించి వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది వాళ్ళ హెలో డాక్టర్. రేపటి హెలో డాక్టర్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.